ఏం పేరు? కొమ్మిరెడ్డి శివారెడ్డి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఈ ప్రభుత్వం తేడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా పరిపూర్ణంగా ఉండేవి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా కరువు అయిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ దాడులు, హత్యలు, మానభంగాలు. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థి లోకం మీద కూడా చాలా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీనిపైన ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా యువతపై జరిగేటువంటి అన్యాయ అక్రమాలు కానివ్వండి, అత్యాచారాల మీద కానివ్వండి, ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. అదే మా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎక్కడైతే యువత మీద కానీ మహిళల మీద కానీ అఘాయిత్యాలు జరిగితే, రేపు మట్టలు కానీ జరిగితే వెంటనే తక్షణమే మరి ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళపైన మరి కఠినమైన చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు అనేది ఎక్కడ కనపట్టలేదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రాగానే మీకు వికలాంగులకు అనేది మీకు కొరత ఏర్పడిందని అంటున్నారు, నిజమేనా? ఖచ్చితంగా అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 65,8,000 పైచిలకు వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతులు కానీ, ఒంటరి మహిళలు కానీ, పక్షవాత వచ్చిన అందరికీ దాదాపు పెన్షన్ వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అంటే నెల నెల పెన్షన్లు తగ్గించుకుంటూ నెలకు వచ్చేసి 12,000, 20,000 పెన్షన్లు తగ్గించుకుంటూ ఇప్పుడు దాదాపు 63,000కి వచ్చింది. ఇప్పుడు దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 50,000 లక్ష పెన్షన్లు తీసేశారు. దానిపైన కూడా మా దివ్యాంగ లోకం కూడా ఆలోచిస్తుంది. త్వరలో దీని మీద కార్యాచరణ రూపొందించాలని మా దివ్యాంగుల మరి విభాగం తరపున మా రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజు గారు దీని మీద రూపకల్పన చేసి త్వరలో దీనిపైన ఒక ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో దివ్యాంగుల సోదరి అందరూ కూడా పెన్షన్ పోయిందని మీరు ఆధారపడవద్దు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెబుతుందంటే దివ్యాంగులకు వచ్చేసిన పెన్షన్లో చాలా ఫేక్ ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. దివ్యాంగులు ఫేక్ అనేది ఉండదండి. దివ్యాంగుల లోకంలో పెరిగేదే కానీ తగ్గేదేం కాదు. ఈ యాక్షన్ రూపాన కానీ పక్షవాతాల వల్ల కానీ ఇట్లాగా దివ్యాంగులు పెరుగుతుంటూ పోతుంటారు కానీ తగ్గేటది ఏం లేదు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు అనేది భారం అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత భారం అయిపోయింది పెన్షన్లకి. దాదాపుగా కొన్ని వేల కోట్లు వెచ్చి వస్తుంది. ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఎడాపెడా ఇచ్చారు వైసీపీలు అని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పారదర్శకంగా పెన్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రోజున ఫస్ట్ తారీఖున ఇవ్వాలంటే వాళ్ళకి భయపడిపోయి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అయిపోతుందని చెప్పేసి వాళ్ళు భయపడిపోయి కోతలు విధిస్తున్నారు. దీనిపైన మేము ఖచ్చితంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెన్షన్లు కానీ కట్ చేస్తే త్వరలో ఒక కార్యాచరణ రూపొందించి పెన్షన్ పోయిన అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక వేదికలాగా చేసి దాని మీద మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి మహిళలకు అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయన్నది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? పూర్తిగా ఇది మడుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళల పైన చాలా దుర్మార్గంగా వాళ్ళని రేప్ చేయటం, మానభంగాలు చేయటం, యాసిడ్ పోయటం, పెట్రోల్ పోయటం. అదేమని ప్రజా సంఘాలు కానీ విద్యార్థి లోకం కానీ ప్రశ్నిస్తే, రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అనేక రకాలుగా హింసిస్తున్నారు. మీరు చూస్తున్నారు ఈ రోజున మీడియాలో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంతో మందిని సోషల్ మీడియా వాళ్ళని కానివ్వండి, రాజకీయ పార్టీలు గట్టిగా మాట్లాడే వాళ్ళని కానివ్వండి, అందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం మరి అరెస్ట్ చేసి అంటే పీడీ యాక్ట్ కూడా పెడతామని చెబుతున్నారు. అంటే ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు, మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రశ్నించే హక్కు ఈ భారతదేశంలో మనకి ఇచ్చిన వాక్స్వాతంత్రం ఇచ్చినటువంటి హక్కులు కూడా వాళ్ళు కాలు రాస్తున్నారు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం. త్వరలో దీన్ని కూడా ప్రజలందరూ కూడా తిరగబడతారు. ప్రజలలో కూడా మంచి స్ఫూర్తి వస్తుంది. ప్రజలు కూడా తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ ఒక్క మాటలో ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం పారదర్శకంగా ఏం లేదండి. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు 5-6 నెలల నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయిపోయింది. సంక్షేమం కనపట్లేదు ఎక్కడ కూడా. మరి అధికారులు కానీ, ఈ మంత్రులు కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ అంతా వన్ సైడ్గానే పనిచేస్తుంది. ప్రజలకు ఎక్కడా కూడా పనిచేయట్లా. ప్రజలకు ఎక్కడా సంక్షేమం సంబంధించి ఎక్కడా కూడా పనిచేయట్లేదు. వాళ్ళంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రెడ్ బుక్ కూడా పెట్టుకున్న వాళ్ళు నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు.